పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు. రామకృష్ణ హౌసింగ్ బాగా పాపులర్ అయింది ఆ కాలంలో. ఒకానొక సందర్భంలో జగన్ అధికారంలోకి వచ్చాక అతనికి అమరావతి నచ్చట్లేదు కాబట్టి ఈ హైవే పక్కన ఉన్నటువంటి రామకృష్ణ బిల్డింగ్స్ తీసుకుని దాంట్లోనే పరిపాలన పెడతాడన్నటువంటిది కూడా జరిగింది. అది ఏమైందో పక్కన పెడితే ఈ రాజధాని ప్రాంతపు డెవలప్మెంట్ని అంటే 3 రాజధానుల ప్రక్రియ తీసుకొచ్చాక బెజవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి టోటల్ హౌసింగ్ స్ట్రక్చర్ అంతా సర్వనాశనం అయిపోయింది. అపార్ట్మెంట్లు కట్టినటువంటి వాళ్ళు మధ్యలో ఆపుకున్నారు చాలామంది. అయినటువంటి వాళ్ళు అమ్ముకోవడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అపర్ణ లాంటి వాళ్ళు, రామకృష్ణ లాంటి వాళ్ళు. ఇప్పుడు చివరికి వాళ్ళు తీసుకునేటప్పుడు బ్యాంకుల్లోనో హౌసింగ్ ఫైనాన్స్లోనో లోన్ తీసుకుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి రామకృష్ణ హౌసింగ్ ప్రాజెక్టులో తాకట్టు పెట్టిన నిర్మాణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బుధవారంలో ప్రకటనలో చెప్పింది. 2019 ముందు రామకృష్ణ వెనుజియా పేరుతో రామకృష్ణ హౌసింగ్ సంస్థ 8 టవర్ల నిర్మాణం చేపట్టింది. దానికోసం తీసుకున్న మొత్తం వడ్డీ, జరిమానాలు తదితరాలను కలిపి 295 కోట్లు చెల్లించాల్సి ఉంది. దాంతో తాకట్టు పెట్టిన వాటిని తీసుకోవడానికి సిద్ధపడింది.